రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ డివిజన్ బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్లో క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా ఆటో యూనియన్ డ్రైవర్లకు నిర్వహించే రక్త పరీక్షల కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలు ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు ఎవరి సిఫార్సులు లేకుండా కేవలం టీడీపీ సభ్యత్వ నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అంతేకాకుండా టీడీపీ కమిటీ సభ్యులకు అనుబంధ సంస్థలకు సుమారు 1000 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య వివరాలను ఒక ఫైల్ ద్వారా భద్రపరిచి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని వివరించారు. క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగానే టీడీపీలోని భాగమైన రూరల్ టీఎన్టీయూసీ శాటిలైట్ సిటీ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు 150 మందికి రక్త పరీక్షలు, ఇన్సూరెన్స్, సుమారు 10 లక్షల ప్రమాద బీమా రవిరామ్ కిరణ్ సొంత ఖర్చులతో అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చేస్తున్నాం. మనకి ఎవరైతే టీఎన్టీసీ తరఫున ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ 750 రూపాయలు వారి ఖాతాలో ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దానివల్ల 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి సాయం వెంటనే అనేది దానికి వీలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా వారికి వస్తుంది. ఇది కాకుండా మీరు ఇడిదిరిగి ఆటోలో మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక 6000 ఎంత మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోకి కానీ, ఆటోలో ఉన్న ప్రయాణికులకు కానీ, లేక డ్రైవర్కి కానీ నష్టం జరిగితే సాయం చేసేది ఆ స్కీమ్ ఉంది. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే 6000 కట్టడం ఎందుకని మానేస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. చాలా చోట్ల ఏంటి ఇన్సూరెన్స్ లేక దెబ్బతింటాం, ఆ తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా ఏమీ జరగదు. అందువల్ల తప్పనిసరిగా ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, మోటార్ సైకిల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు వైద్యం కూడా ఫ్రీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చేయగలిగింది మన కార్యకర్తకి ఏం చేయగలం. నేను ఇప్పుడు మాకు చంద్రబాబు గారికి రోజు కూడా దీని మీద డిస్కషన్, నేనే రాష్ట్రంలోని కార్యకర్త తరఫున ఎక్కువ మాట్లాడుతుంది. నేనే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం ఆదుకోగలం. వేరే స్కీమ్స్ ఏదైతే వస్తున్నాయో ఆ స్కీమ్స్ అన్ని మన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సాయం అందాలి. మేము చేస్తాం, ఒక 200 మందికి చేస్తాం. కానీ చాలా 1000 మంది ఉన్నప్పుడు 200 మందికి చేస్తే సరైనది కాదు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సహాయాలు అందాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా ఎక్సైజ్ చేయమని అడిగాం. అది కూడా ఎక్సైజ్ జరుగుతుంది. ముందుగా మన నియోజకవర్గంలో